ఓం నమో వెంకటేశాయ. చరాచర నిగ్రహణ పరాపర సంగ్రహణ గోవింద గోవింద. చలో హి వాయుశ్చలతీహ దేహే యదీయ సంచాలనయా పరేశే. చలేన్మనశ్చంచలతాం విహాయ చలే తదీయే పది చంచరీకం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసినటువంటి ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను చదువుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. హిరణ్యకశిపువు తన తల్లి, తమ్ముడి భార్య, తమ్ముడు పిల్లలు వీళ్ళందరినీ కూడా సాంత్వనపరచడానికి మాటలు మాట్లాడుతున్నాడు. నిజానికి చక్కటి మాటలే మాట్లాడాడు. ఆత్మస్వరూపం అనేది అనిత్యం అన్నాడు. ఒకవేళ గనక ఆత్మస్వరూపం అనేది గనక అనిత్యం అని అనుకునే మాట అయితే హిరణ్యాక్షుడు శత్రువుతో తలపడి పోరాడి మరణించాడు కాబట్టి అతని గురించి ఆలోచించుకోకూడదన్నాడు. ఆత్మస్వరూపం నిత్యం కాబట్టి అసలే ఆలోచించుకోకూడదు, అసలే బాధపడకూడదు అన్నాడు. ఆత్మస్వరూపం నిత్యమైతే వచ్చేటువంటి ప్రశ్నలన్నిటికీ, ఆత్మస్వరూపం నిత్యం అని చెప్తే వచ్చేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలను వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ హిరణ్యకశిపువు చెప్తే ఎవరు నమ్మచ్చు అనే ప్రశ్న కలగచ్చు. హిరణ్యకశిపువు గనక ఈ రకమైన వేదాంత మాటలు మాట్లాడుతూ ఉంటే ఇతను మనందరినీ ఏదో దారి మళ్ళిస్తున్నాడు, వాస్తవమేమీ చెప్పటం లేదు, వాస్తవాలను దాస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా వినేవాళ్ళకి కలగచ్చు. వినేవాళ్ళం మనం మాత్రమే కాదు, వినేవాళ్ళు పాపం తల్లి, అలాగే పోయినవాడు భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు అని ఒక కథ చెప్తాను మీకు. ఆ కథలో ఏం జరిగిందో, ఆ కథలో యముడు ఎవరికి ఏం చెప్పాడో వింటే మీకు ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి అని ప్రారంభించాడు. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం యమస్య ప్రేతబంధూనాం సంవాదం తన్నిబోధత అనే శ్లోకంలో అత్రాపి ఈ విషయంలో ఉదాహరంతి ఒక కథ చెప్తారు. ఇమం నేను చెప్పబోయేటువంటి కథ అది ఇతిహాసం, జరిగిన దాన్ని ఎవరో విని ఎవరికో చెప్పగా, వారు ఇంకొకరికి చెప్పగా కర్ణాకర్ణికగా వచ్చినటువంటి కథ ఇది. పురాతనం, చాలా పాతది, నాకంటే కూడా చాలా పాతది. దాన్ని మీకు చెప్తాను. ఈ కథ అంటే ఏదో దాంట్లో ఉన్న ట్విస్టులు ఉంటాయా,
ఇవి ఉంటాయా, ఫైటింగ్లు ఉంటాయా, చేజింగ్లు ఉంటాయా అని వెతకద్దు. యమస్య ప్రేత బంధూనాంచ సంవాదం. యమధర్మరాజు అలాగే ఎవరో ఒకళ్ళు పోతే వాళ్ళ బంధువులు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం. అందులోనూ డైలాగ్ ఏం లేదు, ఇద్దరు మాట్లాడుకోవటం అనేది లేదు. యముడు చెప్పినటువంటి మాటలు వీటిని చెప్తాను. తం నిబోధత, దాన్ని వినండి, అర్థం చేసుకోండి, నేను చెప్పేది కరెక్టు అని మీకే తెలుస్తుంది అని అన్నాడు. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం యమస్య ప్రేతబంధూనాం సంవాదం తన్నిబోధత అనే ఈ 27వ శ్లోకంలో ఆ ఇతిహాసాన్నే మొదలుపెట్టి చెప్తున్నాడు. ఉషీనరేష్వభూద్రాజా సుయజ్ఞ ఇది విశ్రుత సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత అని ప్రారంభించి, ఉషీనర దేశం అని ఒక దేశం ఎక్కడుందో తెలియదు. ఉషీనరేషు, ఆ దేశంలో అభూద్రాజా, ఆ దేశానికి రాజు ఒక ఆయన ఉండేవాడు. సుయజ్ఞ అని ఆయనకి పేరు, సుయజ్ఞ ఇది విశ్రుత, చాలా పెద్ద పేరున్నవాడు ఈయన, పేరున్న రాజు. ఈయన మీదకి ఒకరోజు శత్రువులు దండెత్తారు. దండెత్తితే ఈయన కూడా పరాక్రమంతో యుద్ధం చేశాడు. కానీ దైవాధీనం కదా జయాపజయాలని నేను, అందువల్ల సపత్నై నిహత యుద్ధే, ఆ శత్రువులతో చేసినటువంటి యుద్ధంలో ఈయన నేల కొరిగాడు. నిహత యుద్ధే, ఎప్పుడైతే రాజుగారి కింద పడిపోయాడో ఇంక యుద్ధం అనేది జరగదు. జరగకపోవటం కాదు, అందరూ రాజుగారి శరీరం చుట్టూ చేరారు. జ్ఞాతయ తముపాసత, రాజుగారి బంధువులు ఉంటారు, రాజబంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఈ శరీరం చుట్టూ చేరారు. ఉషీనరేష్వభూద్రాజా సుయజ్ఞ ఇది విశ్రుత సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత. ఆ రాజుగారి పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. విశీర్ణ రత్నకవచం విభ్రష్టాభరణస్రజం శర నిర్భిన్న హృదయం శయానమసృగావిలం అన్నట్లున్నాడు. రాజుగారు అంటే రాజుగారి శరీరం అనుకుందాం. మామూలుగా రాజుగారు యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధం చేసేది రాజు అని తెలియటం కోసం కవచానికి రత్నాలు పొదిగించుకున్నాడు. ఆ రత్నాలు పొదిగినటువంటి ఆ కవచం కాస్త ఇప్పుడు ముక్కలు ముక్కలై ఉంది, అక్కడికక్కడ తెగి పడింది. విశీర్ణ రత్న కవచం. యుద్ధానికి వెళుతున్నా సరే ఆభరణాలన్నీ వేసుకున్నాడు, అలాగే పూలదండలు కూడా వేసుకున్నాడు. కానీ యుద్ధం చాలాసేపు సాగింది కదా, దాంతో విభ్రష్ట ఆభరణ స్రజం, ఆభరణాలు సగం తెగి, ఈ పూమాలలు సగం తెగి చాలా గందరగోళంగా ఉంది. విభ్రష్ట ఆభరణ స్రజం. ఎవరో శత్రువులు బాణాలు కూడా వేశారు, దాంతో శర నిర్భిన్న హృదయం, కవచం చీలిపోయింది అనుకున్నాం కదా, అందువల్ల బాణాలు కొన్ని ఈయన హృదయం లోపలికి చొచ్చుకుపోయినాయి. శర నిర్భిన్న హృదయం, అదంతా పగిలిపోయి రక్తం ఉడుతూ కనిపిస్తున్నాడు. శయానం, ఆ దెబ్బకి కింద పడిపోయాడు. అసృగావిలం, ఆ రక్తం ఒళ్ళంతా కారి, మొహం మీద ఒళ్ళంతా కారి అంతా మరకలు రక్తపు మరకలతో ఉన్నాడు. ప్రకీర్ణకేశం ధ్వస్తాక్షం రభసా దష్టదచ్చదం రజఃకుంఠ ముఖాంభోజం ఛిన్నాయుధ భుజం మృధే. ప్రకీర్ణకేశం, యుద్ధానికి వచ్చే ముందు చక్కగా తల దువ్వుకునే వచ్చాడు. కానీ యుద్ధం బాగా వేగంగా సాగేసరికి ఈ తల వెంట్రుకలన్నీ కూడా విరబోసుకున్నట్టు తయారైనాయి. ఆ ముడేసింది, ఆ దువ్వుకుంది, మొత్తం పాడైపోయింది. ధ్వస్తాక్షం, కళ్ళు రెండు పుడుచుకొచ్చేసినాయి బయటికి, కళ్ళు రెండు పగిలిపోయినాయా అన్నట్లున్నాయి, కళ్ళు పేలిపోతాయి అంటారు చూడండి, అలా తయారైంది. రభస దష్టదచ్చదం, యుద్ధం చేసేటప్పుడు అలాగే ప్రాణాలు పోయే ముందు కసిగా రెండు పళ్ళని, పై పళ్ళని కింద పళ్ళని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఆ రభస వేగంగా తన బలమంతా వాడి దష్టదచ్చదం, రెండు పళ్ళు గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఆ పళ్ళు ఏమో గట్టిగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. రజఃకుంఠ ముఖాంభోజం, మొహమంతా అసలే తడి రక్తం పడింది. యుద్ధం జరుగుతూ ఉండగా దుమ్ముధూళి పడింది, కింద పడిన తర్వాత దుమ్ముధూళి పడింది. దాంతో మొహం ఈయనదేనా కాదా అని సందేహం వచ్చేటట్లుగా మొహం నిండా దుమ్ము పేరుకుని ఉంది. రక్తం మీద దుమ్ము అలా పేరుకుని ఉంది. రజఃకుంఠ ముఖాంభోజం,
ఆయన అందమైన ముఖం, ఆ ఛాయలు చూసి రాజుగారు అని కనిపెట్టాలి. అంతే తప్ప మొహం యాజ్ ఇట్ ఈస్గా కనిపించటం లేదు. చిన్న ఆయుధ భుజం, ఆయన 2 భుజాలకి కూడా దెబ్బలు తగిలినాయి. అలాగే ఆయన చేతిలో ఉండేటువంటి ఆయుధం ముక్కలైంది కాబట్టి ఆయన రెసిస్ట్ చేయలేకపోయాడు. ఆ బాణాలు వచ్చి హృదయంలో గుచ్చుకుపోయినాయి, కింద పడ్డాడు కదా. ఓ నేల కొరిగినవాడు ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఏమీ పడుకోలేదు, మృదే అక్కడికక్కడ కింద పడ్డట్టే పోయాడు. ఉషీనరేంద్రం విధినా తథాకృతం పతిం మహిష్య ప్రసమీక్ష్య దుఃఖితా హతాస్మనాథేతి కరైరురోభృశం ఘ్నంత్యో ముహు తత్పదయోరుపాపతన్. ఈ వార్త ఈ సుయజ్ఞుడి భార్యలకి తెలిసింది. రాజుగారు కదా, చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, భార్యలు చాలామంది ఉన్నారు. ఈయన యుద్ధంలో కింద పడిపోయాడు అనే వార్త వాళ్ళ దగ్గరికి చేరింది. వాళ్ళందరూ పొలోమంటూ పరిగెత్తుకొచ్చారు. ఉషీనరేంద్రం, పడ్డవాడు చిన్నవాడు కాదు, ఆ దేశానికే రాజు. విధినా తథాకృతం, ఎవరు ఈయన కింద పడటానికి కారణం? ఎవరు కారణం కాదు, యుద్ధం కారణం. యుద్ధానికి కారణం ఎవరు? విధి కారణం. విధినా తథాకృతం, విధి అలా చేసింది, ఆయన్ని కింద పడేసింది. కానీ పాపం ఈ మాట భార్యలు అనుకోలేరు కదా. అందువల్ల పతిం మహిష్య ప్రసమీక్ష్య, తమ పతి ఆయన కేవలం రాజుగారు లేదా ఈ దేశానికి చాలా ముఖ్యుడు, ఇలాంటి మాటలు పాపం వాళ్ళ మనసుల్లో లేవు. వాళ్ళ మనసుల్లో ఉన్నది ఒకటి, మా భర్త అని మాత్రమే. పతిం, అలాంటి భర్తని ప్రసమీక్ష్య, చూసి దుఃఖిత, చాలా బాధపడి హతాస్మనాథ, నువ్వు కాదు మేం పోయాము అని, చచ్చామురా దేవుడో అని ఏడుస్తారు కదా, అలా ఏడ్చారు. హతాస్మనాథేతి కరైహి ఉరహా భృశం, 2 చేతులతోనూ గుండెల్ని బాదుకున్నారు. భృశం ఘ్నంత్య, ఆ బాదుకోవటంలో మొహమాట పడట్లేదు, ఆ గుండెలు బద్దలయ్యేటట్లు బాదుకుంటున్నారు. గుండెలు అవిసేట్లు ఏడవటం కాదు, గుండెలు బద్దలయ్యేటట్లు 2 చేతులతోనూ గుండెలు బాదుకుంటున్నారు. ముహు తత్పదయోహో ఉపాపతన్, అలా గుండెలు బాదుకుని ఏడ్చి ఆయన కాళ్ళ మీద పడుతున్నారు. పడ్డవాళ్ళు ఒకసారి లేచి మళ్ళీ పుంజుకుని లేచి మళ్ళీ బాదుకుని మళ్ళీ ఏడ్చి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడుతున్నారు. తత్పదయోరుపాపతన్, ఆయన మీద చాలా ప్రేమగా ఉన్నారు భార్యలందరూ. రుదత్య ఉచ్చైర్దయితాంఘ్రి పంకజం సించంత్య అస్రైః కుచ కుంకుమారుణై విస్రస్త కేశాభరణా శుచం నృణాం సృజంత్య ఆక్రందనయా విలేపిరే. రుదత్య ఉచ్చైః, గట్టిగా ఏడుస్తున్నారు. వాళ్ళేమి సామాన్యురాళ్ళు కారు, వాళ్ళు ఒక రాజు తాలూకు రాణులు. వాళ్ళు అసలు మొహమే బయటికి చూపించరు, వాళ్ళ మొహాలు ఎవరూ చూసి కూడా లేరు ఇంతవరకు. అలాంటి వాళ్ళు వాళ్ళ కంఠాలు బయటికి వినిపించనివ్వరు. అలాంటి వాళ్ళు ఈరోజు యుద్ధం జరిగేటువంటి చోటుకొచ్చి తమ పతి దగ్గర చుట్టూ ఎవరున్నారని కూడా పట్టించుకోకుండా గట్టిగా ఏడుస్తున్నారు. రుదత్య ఉచ్చైః దయితాంఘ్రి పంకజం, పడటం తమ భర్త తాలూకు పాదాల మీదే పడుతున్నారు కదా, ఆ పాదాలని సించంత్య అస్రైః, తమ కన్నీళ్లతో కడిగేస్తున్నారు. వీళ్ళ కన్నీళ్లు బొటబొట రాలుతున్నటువంటి కన్నీళ్లు ఆ పాదాల మీద పడుతున్నాయి, పడి ఆ పాదాలను కడిగేట్టు చేస్తున్నాయి. అందులో కొన్ని కన్నీళ్లు వీళ్ళ ఒంటి మీదే పడుతున్నాయి. ఒంటి మీద పడుతున్నటువంటి కన్నీళ్లు వీళ్ళు రాసుకున్నటువంటి గంధాలతో కలిసి మళ్ళీ ఆ రాజుగారి పాదాల మీద పడుతున్నాయి. కుచ కుంకుమారుణై, వాళ్ళ వక్షస్థలాల మీద ఉండేటువంటి కుంకుమ పువ్వుతో చేసిన గంధం మీద పడి ఆ నీరు కూడా పాదాల మీద పడేసరికి ఎర్రటి నీళ్లతో, అంటే రక్త కన్నీరు అనుకుంటాం కదా, ఆ రక్త కన్నీటితో తమ పతి పాదాలను వీళ్ళు కడుగుతున్నట్లుంది. విస్రస్త కేశాభరణా, ఆయనేమో యుద్ధం చేసి తన ఆభరణాలు వీటన్నిటినీ చించుకొని పడిపోయాడు. వీళ్ళు ఏడ్చి వీళ్ళ కేశాలని వీళ్ళ ఆభరణాలని అన్నిటినీ చెదిరెట్టు చేసుకున్నారు. విస్రస్త కేశాభరణా, అంత నిజాయితీగా వాళ్ళు ఏడుస్తుంటే, నిజంగానే ఏడుస్తున్నారు, నిజాయితీగానే ఏడుస్తున్నారు, దొంగతనంగా ఏమి ఏడవట్లేదు, ఎవరినో మోసం చేయడానికి ఏడవటం లేదు. ఏడుస్తుంటే చూసేవాళ్ళకి, ఏడుపంటే తెలియని వాళ్ళకు కూడా ఏడుపు వచ్చేస్తోంది. శుచం నృణాం సృజంత్య,
ఏడుపంటే తెలియదు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? వచ్చిన వాళ్ళు సరే సరే, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? యుద్ధం చేసేటువంటి వీరులు. వీరులకి ఏడుపంటే ఏం తెలుసు? ఎవడైనా పోతే వీళ్ళు యుద్ధంలో ముందుకెళ్ళటం కానీ వెనక్కి కానీ చేయటం మాత్రమే తెలుసు కదా. వాళ్ళకి కూడా ఏడుపు వచ్చేటట్లు చేస్తున్నారు. ఏడుపు రాని వాడికి ఏడుపుని సృష్టి చేస్తున్నారు. సృజంత్య ఆక్రందనయ, గట్టిగా విలేపిరే, గట్టిగా ఏడ్చారు, విలపించారు, పడి ఏడ్చారు, రోధించారు, అన్యాయంగా ఏడ్చారు. అహో విధాత్ర అకరుణేన నః ప్రభో భవాన్ ప్రణీతో దృగగోచరాం దశాం ఉషీనరాణామపి అసి వృత్తిదః పురా కృతోధునా ఏన శుచాం వివర్ధన అని మధ్య మధ్యలో వాళ్ళ ఏడుపు ఆపినప్పుడల్లా మాటలు కూడా మాట్లాడారు. అహో, చాలా కష్టం మాకు మాత్రమే కాదు, ఈ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా కష్టమే. విధాత్ర అకరుణేన, ఆ బ్రహ్మకి కరుణ అనేది లేనేలేదు. నః ప్రభో భవాన్ ప్రణీత దృగగోచరాం దశాం, ఆ బ్రహ్మగారికి కరుణ ఎందుకు లేదు అంటే నువ్వు మాకు కనిపించకుండా చేసేసాడు. దృగగోచరాం దశాం, ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది అని మేము అనుకోలేదు, అలాంటి పరిస్థితిని తెచ్చేశాడు. ఎలాంటి పరిస్థితి? నువ్వు మాకు కంటికి కనిపించనటువంటి పరిస్థితి తెచ్చాడు. ఆయనకి కరుణ అనేది లేదు. ఉషీనరాణాం అసి వృత్తిదః పురా కృత, నీకు మాకు సంబంధాన్ని తెచ్చిందే ఆ బ్రహ్మ. నీకు మాకు అంటే ఈ ఉషీనర రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సంబంధాన్ని తెచ్చింది ఆ బ్రహ్మగారే. ఆ బ్రహ్మగారి వల్లనే నువ్వు మాకు రాజువయ్యావు, మా అందరికీ కూడా అన్నం పెట్టావు, మా అందరికీ తిండి గింజలు పెట్టడానికి నువ్వే కారణమయ్యావు. ఉషీనరాణాం అసి వృత్తిదః పురాకృత అధునా ఏన శుచాం వివర్ధన, ఇప్పుడు నువ్వే మాకు ఏడుపుకు కారణమయ్యావు. నువ్వే మాకు ఏడుపుకి ఎలా కారణమయ్యావు అంటే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయినటువంటి బ్రహ్మగారు అలా చేశాడు కాబట్టి. సో మమ్మల్ని కలిపింది బ్రహ్మగారే, నిన్ను మమ్మల్ని విడదీసింది ఆ బ్రహ్మగారే. ఆ బ్రహ్మగారికి కరుణ అనేది లేనే లేదు అని బ్రహ్మగారిని తిట్టుకుంటూ ఏడ్చారు. అహో విధాత్ర అకరుణేన నః ప్రభో భవాన్ ప్రణీతో దృగగోచరాం దశాం ఉషీనరాణామసి వృత్తిదః పురా కృతోధునా ఏన శుచాం వివర్ధన త్వయా కృతజ్ఞేన వయం మహీపతే కథం వినాశ్యామ సుహృత్తమేన తే తత్రానుయానం తవ వీరపాదయోః శుశ్రూషతీనాం దిశ యత్ర యాస్యసి అని మాటిమాటికి అన్నారు. త్వయా కృతజ్ఞేన, ఓ రాజా సుయజ్ఞ, ఓ భర్త, నువ్వు కృతజ్ఞుడివి. ఎవరైనా ఏదైనా చిన్నపాటి సేవ చేస్తే ఆ సేవకి ఏదో ఒక ఫలితాన్ని ఇద్దాము అని అనుకునేటువంటి వాడివి, మా అందరినీ సంతోషపెట్టిన వాడివి. కృతజ్ఞేన, ఇలాంటి మహీపతే రాజుగా కూడా ఇలాగే కృతజ్ఞుడివిగా ఉన్నావు. ఇలాంటి వాడివి నువ్వు లేకపోతే కథం వినాశ్యామ, నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాము. సుహృత్తమైనతే, మాకు స్నేహితుడివి మాత్రమే కాదు, స్నేహితులలో కల్లా కూడా టాప్ మోస్ట్ స్నేహితుడివి నువ్వే. సుహృత్తమేన, అలాంటి వాడివి నువ్వు లేకపోతే మేమందరము ఎలా ఉంటాము. అందువల్ల తత్ర అనుయానం తవ వీరపాదయోః శుశ్రూషతీనాం, నీ పాదాలు ఎటు నడుస్తుంటే, నీ పాదాలు ఎటువైపు వెళుతుంటే మేము కూడా అటువైపే వస్తాము. కాకపోతే నీ పాదాలు ఎటువైపు వెళుతున్నాయి అని చెప్పు మాకు. అనుయానం దిశ, నీ పాదాలు ఎటువైపు వెళుతున్నాయో చెప్పు, మేము కూడా అటువైపే నడుస్తాము. నా పాదాలు ఎటువైపు వెళుతున్నాయో మీకెందుకు అని అనవద్దు. శుశ్రూషతీనాం, నీ పాదసేవ చేసుకోవటమే మాకు ఇంతవరకు తెలిసిన ఒక పని, కాబట్టి అదే పని చేసుకుంటూ నే వెంట నడుస్తాము. శుశ్రూషతీనాం తవ వీరపాదయోః అనుయానం దిశ, ఓ వీరుడా, నీ పాదాలు ఎటు వెళుతున్నాయో చెప్పు, మేము కూడా అటువైపే వస్తాము. ఎత్ర యాస్యసి, నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పు, మేము కూడా అక్కడికే వస్తాము అని పడి ఏడుస్తున్నారు. త్వయా కృతజ్ఞేన వయం మహీపతే కథం వినాశ్యామ సుహృత్తమేన తే తత్రానుయానం తవ వీరపాదయోః శుశ్రూషతీనాం దిశ యత్ర యాస్యసి అని ఏడుస్తున్నారు. ఈ ఏడుపులో ఎంతసేపటికి తెమలటం లేదు. తెమలకపోవటంతో పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళు వచ్చి జరగవలసింది చూడండమ్మా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని అన్నారు.
అంటే ఏవం విలపతీనాం వై పరిగృహ్య మృతం పతిం అనిచ్చతీనాం నిర్హారం అర్కోస్తం సన్యవర్తత. ఎప్పుడో పొద్దున మొదలైన యుద్ధం మొదలైన కాసేపటికే యుద్ధంలో ఆయన కింద పడిపోయాడు. సుమారుగా 8-9 పడిపోయాడేమో. సూర్యోదయంతో మొదలు పెడితే తొందరగానే పడిపోయాడు. అప్పుడు వచ్చి ఏడవటం మొదలుపెట్టిన వాళ్ళు, ఏడుపులు మొదలుపెట్టిన వాళ్ళు, పెద్ద మనుషులు వచ్చి అమ్మ తీసుకెళ్దామమ్మా, పైన జరగవలసిన పనులు చేద్దామమ్మా అంటే వాళ్ళకి ఇవ్వటం లేదు, శరీరాన్ని ఇవ్వటం లేదు. ఏవం విలపతీనాం, ఏడుపే పనిగా పెట్టుకున్నారు. ఈ శరీరాన్నేమో పరిగృహ్య మృతం పతిం, ఆ శరీరాన్ని గట్టిగా పట్టుకున్నారు. మేము వదలము, మేము ఇవ్వము, మేము కూడా వెళితే వెళతామేమో కానీ నొక్కడనే వెళ్ళనివ్వము అని గట్టిగా పట్టుకున్నారు. అనిచ్చతీనాం నిర్హారం, పై పని జరగడానికి వీల్లేదు, మా పతి మాకు కావాల్సిందే అని కూర్చున్నారు. ఒకవైపు ఏమో నీ వెంట మేము నడుస్తాము అని ఆయనతో అంటూనే ఉన్నారు. మరొక వైపు ఈ శరీరాన్ని పై పనులకు ఇవ్వము అని గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఇలా అనిచ్చతీనాం నిర్హారం అర్కః అస్తం సన్యవర్తత. ఇలా పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఏడుస్తూనే ఉన్నారు, పట్టుకుని బాధపడుతూనే ఉన్నారు. సూర్యాస్తమయమైనా అయింది కానీ చీకట్లైనా వస్తున్నాయేమో కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ పట్టును విడిచిపెట్టడం లేదు, వీళ్ళ బాధ తగ్గటం లేదు. ఏవం విలపతీనాం వై పరిగృహ్య మృతం పతిం అనిచ్చతీనాం నిర్హారం అర్కోస్తం సన్యవర్తత. దాంతో ఎవరికీ ఏమీ పాలుపోవటం లేదు. అందరికీ వీళ్ళ ఏడుపు చూస్తే ఏడుపే తన్నుకొస్తోంది. ఎలాగైనా సరే వీళ్ళని పక్కన తోసైనా సరే పై పని చేద్దాము అని ఎవ్వరికీ అనిపించటం లేదు. అలాంటి పరిస్థితుల్లో తత్ర ప్రేతబంధూనాం ఆశ్రిత్య పరిదేవితం ఆహతాన్ బాలకో భూత్వా యమస్వయముపాగతః. ఈ ప్రేతబంధూనాం, పోయినవాడు ఆ సుయజ్ఞుడు, ఆ సుయజ్ఞుడు తాలూకు బంధువులలో ముఖ్యమైన వాళ్ళు భార్యలు, ఆ భార్యల ఏడుపులు చూసి ఏడ్చేటువంటి మిగతా బంధువులు, వీళ్ళందరి యొక్క ఆశ్రిత్య పరిదేవితం ఈ ఏడుపుని ఆశ్రిత్య విన్నాడు. ఆశ్రిత్య పరిదేవితం ఆహతాన్ బాలకో భూత్వా. వాళ్ళని చూసి యమధర్మరాజుకి కాస్తంత దయ కలిగింది. దయ కలిగి బాలకో భూత్వా, ఒక చిన్న పిల్లవాడి వేషం వేసుకుని వచ్చి యమః స్వయం ఉపాగతః, అక్కడికి వచ్చి చేరాడు. యముడే దిగొచ్చేశాడు. ఉషీనర రాజు యొక్క సుయజ్ఞుడి యొక్క ప్రాణాలు ఎవరు తీసుకెళ్లారు అనేది కాదు, వీళ్ళందరూ చుట్టూ ఏడుస్తూ ఉంటే వీళ్ళందరికీ కాస్త జ్ఞానబోధ చేద్దాము అనుకుని చిన్న పిల్లవాడి వేషంలో యముడే దిగొచ్చాడు. ప్రాణాలు తీసుకెళ్ళటానికి కాదు, వీళ్ళకి బోధ చేయటానికి ఆయన దిగొచ్చాడు. తత్ర ప్రేతబంధూనాం ఆశ్రిత్య పరిదేవితం ఆహతాన్ బాలకో భూత్వా యమస్వయం ఉపాగతః. వచ్చినవాడు శ్రీ యమః ఉవాచ. బాలక రూపంలో ఉండేటువంటి చిన్నపిల్లవాడి రూపంలో ఉండేటువంటి యముడు ఇలా అన్నాడు. అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోకవిధిం విమోహః యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మా అపి శోచంత్యపార్థం అని అన్నాడు. అహో, ఆశ్చర్యంగా ఉంది. అమీషాం, ఈ స్త్రీలందరూ కూడా వయసాధికానాం, వయసులో చాలా పెద్దవాళ్ళు. ఏం చిన్నపిల్లలు గారు, ఆయన పెద్దవాడే, వయసులో పెద్దవాడే, బహుశా ముసలివాడు అని కూడా అనుకుందాము. ముసలితనంలో యుద్ధం చేశాడు, యుద్ధం చేసి పడిపోయాడని అనుకుందాము. వీళ్ళందరూ ముసలివాళ్లే. వయసా అధికానాం విపశ్యతాం లోకవిధిం, వీళ్ళందరూ కూడా లోకాన్ని ఎంతగా చూచారు, లోకంలో ఏం జరుగుతోంది అనే దాన్ని ఎంతగా గమనించారు. విపశ్యతాం లోకవిధిం, లోకంలో పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు అనే మాటని ఎన్నిసార్లు చూసుంటారు వీళ్ళు. చూసిన వాళ్ళు కూడా విమోహ, మోహపడుతున్నారు. అమీషాం విమోహ, వీళ్ళకే మోహంగా ఉంది అంటే అహో ఆశ్చర్యంగా ఉంది. యత్రాగతస్తత్రగతం మనుష్యం, మనిషి అన్నవాడు ఈ భూలోకంలోనే పీట వేసుకుని కూర్చునేవాడు ఒక్కడు కూడా లేడు. ఈ మనిషి అన్నవాడు ఎక్కడి నుంచో రావాలి. యత్రాగత, ఎక్కడి నుంచైతే వస్తాడో తత్రగత, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఈ విషయం అందరికీ తెలుసు. యత్రాగత తత్రగతం మనుష్యం, మనిషి కాబట్టి జన్మ మరణాలు తప్పనిసరి, మనిషి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళటం తప్పనిసరి. ఇది అందరికీ తెలిసే.
తత్ర గతం మనుష్యం. పోనీ ఆయన ఒక్కడేనా? స్వయం సధర్మ అపి. ఈ ఏడుస్తున్న వాళ్ళందరూ కూడా ఆ మనిషి వెళ్ళిన చోటుకి వెళ్ళి తీరాలి కదా. స్వయం సధర్మ అపి, వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. శోచంతి, వీళ్ళందరూ బాధపడుతున్నారు. అపార్థం, వీళ్ళు ఏడిస్తే పోనీ ఆయన వెనక్కి తిరిగి వస్తాడా? రాడు. ఏడుపు అనేది ఏమాత్రం పనికొచ్చేది కాదు, అయినా సరే ఏడుస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది అని యముడు తన స్టాండర్డ్లో ఉపదేశం చేశాడు. ఈ మాట మనలాంటి వాళ్ళు ఎవరైనా అంటే కొంచెం ఆడుగా ఉంటుందేమో. నువ్వు మనిషివి కావా? నువ్వు మాత్రం ఏడవ్వా? నీకు ఏడుపు రాదా? లేదా నీ మనసు రాయా అని ప్రశ్న వేసేట్టుంటుందేమో. ఇలాంటి కోట్ల జీవుల తాలూకు జన్మ మరణాలను చూసి 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 విసిగిపోయి ఉన్నటువంటి యమధర్మరాజు గారు ఈ మాట అన్నాడు కాబట్టి దీంట్లో అర్థం ఉంది. అందుకని మొదలు ఈ మాటే అన్నాడు ఆయన. అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోక విధిం విమోహ యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మా అపి శోచంత్యపార్థం అనే ఈ శ్లోకంలో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు అని ఏం తెలుస్తుంది ఎవరికి? మనిషి వచ్చింది తెలుస్తుంది, లేనిది తెలుస్తుంది. అంతేకాని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళాడు అనేది ఎలా తెలుస్తుంది అని అంటే యముడు చాలా జాగ్రత్తగానే ముందు జాగ్రత్తతోనే చెప్పాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు కదా. ఏ ప్రాణి అయినా సరే అవ్యక్తం, అదర్శనం నుంచి రావాలి. మనకు తెలియదు కారణం, మనకు తెలియని చోటు నుంచే రావాలి. మధ్యలో కాసేపు కనిపించేటట్లుగా ఉండాలి. వ్యక్త మధ్యాని భారత. మళ్ళీ అవ్యక్త నిధనాన్యేవ, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కనిపించని చోటుకే వెళ్ళిపోవాలి. తత్ర కా పరిదేవన, అక్కడ బాధపడవలసింది ఏముంటుంది అని గీతాచార్యుడు చెప్పాడు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని యత్రాగత, అవ్యక్తం నుంచి వచ్చాడు, మళ్ళీ తత్రగత, అవ్యక్తానికే వెళ్ళిపోయాడు. అదర్శనం నుంచి వచ్చాడు, అదర్శనానికి చేరిపోయాడు. అక్కడ బాధపడవలసింది ఏముంటుంది? మోహం తప్ప ఇందులో ఏం మిగులుంది అని అడుగుతున్నాడు. అడిగి బాలక రూపంలో వచ్చాడు కదా, వీళ్ళకు ఒక చిన్న ఝలక్ ఇవ్వటానికని చెప్పి 38వ శ్లోకంలో ఇలా అంటున్నాడు. అహో వయం ధన్యతమాయదత్ర త్యక్తా పితృభ్యాం న విచింతయామః అభక్ష్యమాణా అబలావృకాదిభిః సరక్షిత రక్షతి యో హి గర్భే అని కొంచెం వాళ్ళకి ఝలక్ ఇవ్వటానికి, అసలు పాయింట్ ఏమో వాళ్ళకి నిజంగా అర్థం అవ్వటానికి ఈ శ్లోకంలో అంటున్నాడు. అహో వయం ధన్యతమాహ, వీళ్ళకంటే నేనే నయంగా ఉన్నాను, లేదా వీళ్ళకంటే నేను చాలా గొప్పవాడిని లెక్క, నేను చాలా ధన్యుణ్ణి అని లెక్క. ఎందుకు? యదత్ర త్యక్తాః పితృభ్యాం, నన్ను తల్లిదండ్రులు ఈ లోకంలో వదిలేశారు. తల్లిదండ్రులు నన్ను కని వదిలేశారు. యదత్ర త్యక్తాః పితృభ్యాం న విచింతయామః, నాకేమీ ఆలోచన లేదు. నన్ను తల్లిదండ్రులు వదిలేశారు కదా, నన్ను తల్లిదండ్రులు వదిలేస్తే నేను ఎలా పెరగాలి, ఎలా బతకాలి, ఈ ప్రపంచంలో నేను ఎలా ఇవిడిపోవాలి అనేటువంటి ఆలోచన నాకేమీ లేదు. ఇలా లేదు కాబట్టి అహోవయం ధన్యతమాహ, నేను ధన్యుణ్ణి అనే అనుకుంటున్నాను. అభక్ష్యమాణాః అబలావృకాదిభిః, నీకేం సమస్యలున్నాయి అని ఎవరూ అడగద్దు. నాకుండే సమస్యలు నాకున్నాయి. నేను చిన్నపిల్లవాడిని. నన్ను బలం లేనటువంటి నన్ను ఏ తోడేలో ఎత్తుకుపోయి తినేస్తే, అభక్ష్యమాణాః అబలాః వృకాదిభిః, నాకు బలం లేదు, తోడేలుతో పోరాడగలిగిన సామర్థ్యం నా శరీరానికి లేదు. మరి తోడేళ్ళు ఎత్తుకుపోయి నన్ను తినేస్తే, కాబట్టి నాకుండే సమస్యలు నాకు కూడా ఉన్నాయి. అవి జరగటం లేదు. అవి జరగటం లేదు సరికదా, నాకు ఆలోచన కూడా వాటి మీద లేదు. అభక్ష్యమాణాః అబలా వృకాదిభిః, నేను ఇంత సేఫ్గా ఎలా ఉన్నాను? నన్ను ఏ తోడేలు ఎత్తుకుని వెళ్ళి తినకుండా ఎందుకుంది? నేను ఇలా రక్షితంగా ఎలా ఉన్నాను అంటే, సరక్షిత, ఆ ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు. ఆయన ఎందుకు రక్షిస్తాడు? రక్షతి యోహి గర్భే, గర్భంలో రక్షించింది ఆయనే కదా, గర్భం నుంచి ఆయనే కదా రక్షిస్తూ వస్తున్నాడు. గర్భంలో, తల్లి గర్భంలో పడిన మొదటి క్షణంలో వచ్చేటువంటి అపాయాన్ని నివారించడం దగ్గర నుంచి, తల్లి గర్భంలో పడిన మొదటి క్షణంలో వచ్చే పెద్ద అపాయం ఉంది, సరిగ్గా రెండవ కణంతో కలవగలగటం, కలవలేకపోవటం అనేటువంటి అపాయం పొంచి ఉంది.
ఆ క్షణం నుంచి నన్ను రక్షిస్తూనే ఉన్నాడు. రక్షతి యోహి గర్భే, గర్భంలో ప్రతి క్షణం అపాయాలు పొంచి ఉంటాయి. ఆ అపాయాలన్నిటి నుంచి ఆ ఈశ్వరుడు నన్ను రక్షిస్తున్నాడు. ఆ రక్షించిన వాడే, గర్భంలో రక్షించిన వాడే బయట కూడా రక్షిస్తాడు అని నేను నమ్మకంతో ఉన్నాను కదా. నాకున్న ఈశ్వరుడి మీద నమ్మకం కూడా వీళ్ళకి లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది అని ఒక పోటు పొడిచాడు. అహోవయం ధన్యతమాహ అనేది మనం పెద్దగా వెతకక్కర్లేదు యముడి విషయంలో. అది వాక్యం కలపటం కోసం చేసింది. ఈశ్వరుడి మీద నమ్మకం ఉంటే ఇలాంటి బాధలు ఉండవు అనేది యముడి యొక్క కాన్సెప్ట్. ఈశ్వరుడి మీద నమ్మకం, ఈశ్వరుడి మీద గనక ఆయన ఎప్పుడు ఏం తలుచుకుంటే అది చేస్తాడు, మనకి ఏది మంచిదో అది చేస్తాడు, లేదా మనకి ఏం చేయాలో అది చేస్తాడు, మనం చేసుకున్న కర్మలకు ఫలితం ఇస్తాడు అని ఈశ్వరుడి మీద నమ్మకం ఉంచితే ఇలాంటి బాధలకు ఆస్కారమే ఉండదు అనేది యముడి యొక్క కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని చెప్తున్నాడు. అహోవయం ధన్యతమా యదత్ర త్యక్తా పితృభ్యాం న విచింతయామః అభక్ష్యమాణా అబలా వృకాదిభిః స రక్షిత రక్షతి యోహి గర్భే అనేటువంటి ఈ శ్లోకంలో. మరి ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడా, ఉండి ఈ రక్షణ పనులన్నీ చేస్తున్నాడా అని అడిగితే 39వ శ్లోకంలో దానికి సమాధానం చెప్తున్నాడు. య ఇచ్ఛయేష సృజతీదమవ్యయో య ఏవ రక్షత్యవలుంపతే చ యః తస్యాబలాః క్రీడనమాహురీషుతుః చరాచరం నిగ్రహ సంగ్రహే ప్రభుః అని. ఎవరైనా ఈశ్వరుడు ఉన్నాడా అని అడుగుతున్నారు కూడానా? ఈశ్వరుడు ఉన్నాడా అనే సందేహం ఎందుకు వచ్చింది ఎవరికైనా సరే? తెలివైన వాళ్ళకి, తెలివి తక్కువ వాళ్ళకి, ఎవరికైనా సరే ఈశ్వరుడు ఉన్నాడా అనే సందేహం ఎందుకు రావాలి? ఈ ప్రపంచాన్ని చూస్తే తెలియటం లేదా? ఈ ప్రపంచం మొత్తానికి సృష్టికర్త ఒకడు ఉండాలి అనే మాట తోచటం లేదా? ఆ సృష్టికర్త తన ఇచ్ఛతోనే ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాడు అనే మాట తెలియక్కర్లేదా? యహ ఇచ్ఛయా ఈశః సృజతి ఇదం అవ్యయః. ఈ ప్రపంచాన్ని సృష్టి చేసేటువంటి ఆ ఈశ్వరుడు ఇచ్ఛతో అనుకుని తన సంకల్పానుసారం సృష్టి చేయగలిగినటువంటి ఈశ్వరుడు ప్రపంచంలో ఉండేటట్లుగా ఉండడు అనే మాట విడిగా చెప్పాలా? అవ్యయః, ప్రపంచానికి పట్టేటువంటి ఏ దోషాలు ఆయనకు పట్టవు అని ప్రత్యేకించి చెప్పాలా? ఇదం అవ్యయః సృజతి య ఏవ రక్షతి, తాను సృష్టి చేసుకున్నటువంటి ఈ ప్రపంచం ఇలాగే నడుస్తోంది అని ఆయనే చూసుకుంటున్నాడు అని విడిగా చెప్పాలా? అవలుంపతే చ యః, సమయం పూర్తయిన తర్వాత తానే దాన్ని మింగేస్తున్నాడు, ఉన్నట్టుండి కనిపించడం మానేస్తోంది ఈ ప్రపంచం. ఎక్కడికి పోతోంది అంటే సృష్టికర్తలోకే పోతోంది, సృష్టికర్తలోకి తప్ప మరెక్కడికి పోతుంది అని ఎవరైనా చెప్పాలా? చెప్పక్కర్లేదు కదా. మామూలుగా ఆలోచిస్తేనే తెలుస్తోంది కదా. చిన్న చిన్న ఉదాహరణలతో బంగారపు ఆభరణము లేదా కుండ ముక్క ఇలాంటి వాటితోనే తెలిసిపోతోంది కదా. తెలిసిపోతున్నప్పుడు కూడా ఎందుకు సందేహిస్తున్నారు? ఒకవేళ సందేహించే మాట అయితే ఒక విషయంలో సందేహించాలి. ఏ విషయంలో సందేహించాలి? ఆయన ఈ సృష్టిని ఎందుకు చేస్తున్నాడు అనే విషయంలో సందేహించాలి. ఆయనే గనక ఈ సృష్టి తాలూకు కర్త అయితే, ఆయనే కనుక ఈ సృష్టి ధర్మాలకు పూర్తి విభిన్నంగా ప్రవర్తించే మాట అయితే ఈ సృష్టి వల్ల ఆయనకి ఏం ప్రయోజనం అని ఒకే ఒక ప్రశ్న వేయాలి. ఆ ప్రశ్నకి పెద్దలు సమాధానం చెప్తున్నారు. తస్య అబలాహ క్రీడనం ఆహుహు. ఓ స్త్రీలారా, అబలాహ తస్య క్రీడనం ఆహుహు, ఆయనకేమీ ప్రయోజనం లేదు ఈ సృష్టితోనూ. ఆట లాంటిది, చిన్నపిల్లల ఆట లాంటిది. చిన్నపిల్లల ఆటలలో వాళ్ళకేం ప్రయోజనం ఉండదు. ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్ని తీసి పక్కన పెట్టేస్తే వాళ్ళు ఏదో ఫలానా వస్తువుకి ఫలానా పేరు పెట్టుకుంటారు, ఫలానా బొమ్మకి ఫలానా పేరు పెట్టుకుంటారు. ఇది మగ బొమ్మ అంటారు, ఇది ఆడబొమ్మ అంటారు. మళ్ళీ కావాలంటే ఇది ఆడబొమ్మ ఇది మగ బొమ్మ అని మారుస్తారు. వాళ్ళకేమీ ప్రత్యేకించి దాని మీద తాత్పర్యం లేదు, ప్రత్యేకించి ఈ ఆటే పరమావధి అని కూడా ఏమీ లేదు. చేస్తారు, ఆడుకుంటారు, మర్చిపోతారు, వదిలేస్తారు. అలాగే క్రీడనమాహు, ఇదంతా కూడా ఆయన యొక్క బొమ్మల్లాంటివి. ఇవన్నీ కూడా బొమ్మల్లాంటివి ఆయనకి. చరాచరం, కదిలేవి కదలనివి ఇవన్నీ కూడా బొమ్మల్లాంటివి. బొమ్మలతో ఆయన ఆడుకుంటున్నాడు అని పెద్దలు సమాధానం చెప్తున్నారు. లోకవత్తు లీలా కైవల్యం అని బాదరాయణ మహర్షి గారు లాంటి పెద్దలు ఇలా చెప్తున్నారు. తస్యాబలాహ క్రీడనమాహు చరాచరం.
క్రీడ అనే మాట వస్తే అందులో ప్రయోజనం ఏముంది అనే ప్రశ్న ఎవరికి రాకూడదు. క్రీడల్లో పెద్దగా ప్రయోజనం, చెప్పుకోదగ్గ ప్రయోజనం అనేది ఏమీ లేదు. ఆటల్లో చెప్పుకోదగ్గ ప్రయోజనం ఏమీ లేదు. అలాగే పరమేశ్వరుడి యొక్క ఈ సృష్టి ద్వారా పరమేశ్వరుడికి ఏ ప్రయోజనము లేదు. కానీ నిగ్రహ సంగ్రహే ప్రభువు. నిగ్రహం అంటే దేన్నైనా సరే తనలోకి ఉపసంహరించుకునేటువంటి, సంగ్రహం దేన్నైనా సరే రక్షించే లేదా పాలించే శాసించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రభువు, సమర్థుడైనటువంటి ఆ ఈశ్వరుడు ఇవన్నీ చేస్తున్నాడు. ప్రభువును పట్టుకుని ఏమడుగుతాము? నువ్వు ఎందుకు చేస్తున్నావయ్యా అని ఏమడుగుతాము? అడగటానికి వీల్లేదు. ప్రభువులు కోపగించుకుంటారు. ప్రభువుల్ని అలాంటి ప్రశ్నలు వేయకూడదు. ప్రభువుల్ని అడగవలసినటువంటి ప్రశ్నలు వేరే ఉంటాయి. ప్రభువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకంటే సమర్థుడు, మనకి పై స్థాయి వాడు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని వాళ్ళని పొడవకూడదు. మనకు కావాల్సిందేదో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలి. అందుకని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఏం వేయకూడదు? నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ సృష్టి అని అడగకూడదు. ఏం కావాలో చెప్పుకోవాలి. ఏం కావాలో చెప్తే దానికి ఆయన దారి చూసుకుంటాడు. ఆయన అయితే సమర్థుడు, ఈశ్వరుడు, ఏమైనా సరే చేయగలడు. ఈ సృష్టి మొత్తమే చేసిన వాడికి ఇదేం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఆయన సృష్టికర్త అనే విషయంలో మీకు సందేహం అక్కర్లేదు. ఆయన సృష్టి ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్న వస్తే మాత్రం పెద్దలు చెప్పినటువంటి సమాధానం ఉంది. కేవలం క్రీడ మాత్రం ఇది ఆట లాంటిది. ఇందులో వెతకవలసింది ఏమీ లేదు. ప్రయోజనాన్ని వెతకకూడదు. ఆయన్ని ప్రయోజనం గురించి అడగకుండా మీరు అందుకోవలసినటువంటి ప్రయోజనాన్ని గురించే అడగాలి అని పెద్దలు చెప్పే మాట ఉంది. దాన్ని తెలుసుకోండి అని చక్కగా చెప్పాడు. చాలామందికి ఈ ఆట అని వస్తూనే పరమేశ్వరుడు ఆడుకోవటానికి మనల్ని వాడుకుంటాడా, మనల్ని ఆటబొమ్మలు చేసి తొలబొమ్మలాట ఆడుకుంటాడా అని అక్కర్లేని సందేహాలు వస్తాయి. ఇలాంటి సందేహాలను ఈ ఉదాహరణలో, ఈ దృష్టాంతంలో తీసుకురాకూడదు. ఇది ఒక దృష్టాంతం. ఆట అనేది ఒక దృష్టాంతం, ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఈ ఫలానా ఎగ్జాంపుల్ ప్రకారం అర్థం చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ ఎగ్జాంపుల్ని తవ్వి దాంట్లో కింద మీద పెట్టి దాంట్లో ఈకకి ఈక, పీకకి పీక, పీకి ప్రాణం తీసేయకూడదు. ఆ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ను మాత్రమే అందుకుని ఎగ్జాంపుల్ని వదిలేసేయాలి. ఈ ఎగ్జాంపుల్ ద్వారా, ఈ దృష్టాంతం ద్వారా చెప్పదలుచుకున్నటువంటి పాయింటు, ఎలాగైతే ఆటల్లో చెప్పుకోదగ్గ ప్రయోజనం అనేది ఉండదో అలాగే ఈ సృష్టిలో కూడా చెప్పుకోదగ్గ ప్రయోజనం అనేది ఉండదు అనేది ప్రధానమైనటువంటి మాట. ఆ పాయింట్ని మాత్రమే పట్టుకోవాలి. ప్రయోజనం లేకుండా జరుగుతోంది. ప్రయోజనం లేకుండా జరుగుతోంది అంటే కారణం ఏమిటి అంటే వెనకాల చెప్పినటువంటి మాయ అనేది ఉంటూనే ఉంది. మాయ అనేది గనక అమల్లోకి వస్తే ఈ ప్రయోజనాలు, కారణాలు, హేతువులు ఇవేవి నిలవవు. కాబట్టి నిలవని ప్రపంచం ఇది అని అర్థమయ్యేట్లు చెప్పడానికి వాడేటువంటి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది అని చెప్పుకోవాలి. అంతేగాని నా జీవితంతో పరమేశ్వరుడు ఆడుకుంటాడా, నా జీవితంతో ఆడుకునేటువంటి హక్కు ఆయనకి ఎవరిచ్చారు, ఇలా నేనేం పాపం ఎరగనప్పుడు నాతో ఎందుకు ఆడుకుంటున్నాడు, ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు వేసి ఎగ్జాంపుల్ని పాడు చేయకూడదు. ఎక్కడైనా ఉదాహరణ చెప్తే ఆ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని పాడు చేసి దాన్ని మన దృష్టితో ముక్కలు చేసి దానికి హాని చేసేయకూడదు. కాబట్టి ఈయన చెప్పినటువంటి ఉదాహరణ బాగానే ఉంది. ఆటలోలాగా ఇక్కడ కూడా చెప్పుకోదగ్గ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకుండా పని జరుగుతోంది అంటే ఆ పని చేసేవాడికి, అంటే ఆ పనిని అందుకునేటువంటి వాడికి మాయ అనేది తప్పనిసరిగా ఉంది. అది జీవుడి విషయంలో అయితే అజ్ఞానం, పరమేశ్వరుడి విషయంలో అయితే మాయ అని మాత్రమే దీని ద్వారా తెలుసుకోవాలి. ఇలా చెప్పి య ఇచ్ఛయేష సృజతీదమవ్యయో య ఏవ రక్షత్యవలుంపతే చ యః తస్యాబలా క్రీడనమాహురీషితు చరాచరం నిగ్రహ సంగ్రహే ప్రభు అని చెప్పి ఆ ఈశ్వరుడి సామర్థ్యాన్ని గురించి ఎందుకయ్యా సందేహిస్తారు? మీరే ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది. పతిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి జీవత్యనాథోపి తదీక్షితో వనే గృహేభిగుప్తోస్య హతో న జీవతి అని చూసుకోండి అని యముడు, చిన్నపిల్లవాడి రూపంలో ఉన్న యముడు చెప్తున్నాడు. పథిచ్యుతం, దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాము, మన చేతిలో ఉండే పర్సు కింద జారి పడిపోయింది. పథిచ్యుతం,
కొంతసేపు అయిన తర్వాత ఎప్పుడో పర్సు ఉందా లేదా అని చూసుకుంటే పర్సు కనిపించలేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే ఎక్కడ పడిందో అక్కడ అలాగే ఉంది. ఎంతోమంది ఇటు అటు తిరుగుతున్నా సరే ఎవ్వరూ దాన్ని చూడలేదు. దైవాత్ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అది అక్కడే ఉంది. మనం తీసుకుని యథాప్రకారం వచ్చేసాం. పథిచ్యుతం తిష్టతి, అలాగే ఉంటుంది. ఇలా దైవరక్షితం, ఆ ఈశ్వరుడు రక్షిస్తే అలాగే ఉంటుంది. కొన్నిసార్లు గృహే స్థితం, ఇంట్లో ఫలానా వస్తువు, ఫలానా బంగారపు వస్తువు ఏదో చాలా జాగ్రత్తగా ఎక్కడో దాచిపెట్టాం. ఓ డాక్యుమెంటో, ఓ కాగితమో, బిల్లో, రసీదో ఏదో ఒకటి చాలా జాగ్రత్తగా దాచిపెట్టాం. గృహే స్థితం వినశ్యతి, అది కనిపించదు. ఎంత వెతికినా కనిపించదు, ఏం చేసినా కనిపించదు. ఇల్లంతా తలకిందులు చేసినా సరే, ఇల్లంతా పీకి పందిరేసినా సరే కనిపించదు. ఇల్లంతా పీకి పందిరేస్తే ఇంకా హంగామా అయ్యి మిగతావి కూడా కనిపించకుండా పోతాయి. అది కనిపించదు. గృహే స్థితం కదా, ఇంట్లోనే ఉంది కదా, జాగ్రత్తగా పెట్టాం కదా, ఏ రోజు పెట్టాము, ఎక్కడ పెట్టాము అన్నీ దాదాపుగా గుర్తున్నాయి కదా, ఎందుకు కనిపించట్లేదు? తద్విహతం, ఆ ఈశ్వరుడు దాన్ని మాయం చేయాలనుకున్నాడో ఏమో, అది కనిపించటం లేదు. ఆయన తలుచుకుంటే నలుగురు తిరిగే చోటులో పడిన దాన్ని కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. ఆయన వద్దనుకుంటే మనమే జాగ్రత్తగా పెట్టిన దాన్ని కూడా మనం అందుకోలేకపోవచ్చు. గృహే స్థితం తద్విహతం వినశ్యతి. ఇది చిన్న ఉదాహరణ. జీవత్యనాథోపి తదీక్షితో వనే, అడవిలో వనే అనాథ, తల్లి తండ్రి లేని జంతువు కూడా తదీక్షిత, ఆయన ఒకసారి గనక కరుణగా చూస్తే జీవతి, బతికి బెటకటేస్తుంది. అడవిలో ఈ జింకల్లాంటి జంతువులు ఎక్కడికంటాయి? వాటికి ఏమన్నా మెటర్నిటీ హాస్పిటల్ ఇవన్నీ ఉంటాయా? లేవు కదా. అక్కడే గడ్డిలోనే కంటూ ఉంటాయి, పిల్లల్ని కంటాయి. ఎప్పుడైతే ఇవి కనటం మొదలు పెడతాయో ఆ మాయువుకి, ఆ మాయ బయటపడే సమయంలో వాసనకి చుట్టూ నక్కలు, తోడేళ్ళు, ఆ జంతువులు, ఈ జంతువులు అన్నీ చేరుంటాయి, అన్నీ పొంచి ఉంటాయి. వాటి మధ్యే వీటి ప్రసవం. చుట్టూ అవన్నీ చూస్తూ ఉండగా ఇది కనాలి, తల్లి జింక కనాలి. తల్లి జింక తాలూకు భయం ఏమిటి అంటే, ఈ పిల్ల ఏమవుతుంది అనే భయం సరే, తన ప్రాణాలు ఏమవుతాయి అనేది ప్రధానమైన భయం. దాంతో ఈ పిల్లని కనేసి ఆ అడవిలో, ఆ గడ్డిలో అలాగే వదిలేసి తన ప్రాణాలను దక్కించుకోవడం కోసం పరుగు లంఘించుకుంది. పాపం అది బెదురుగొడ్డు, అది పరుగు లంఘించుకుంది. ఇప్పుడు ఈ పిల్ల, జింక పిల్ల బతకాలా బతకక్కర్లేదా అంటే, అనాథ, తన తల్లే వదిలేసి పారిపోయింది కదా. కానీ అనాథోపి జీవతి, ఒకవేళ గనక ఈక్షిత పరమేశ్వరుడు దయతో గనక చూస్తే జీవతి, బతికిపోతుంది, ఏం భయం లేదు. ఏదో తేడా వస్తుంది, ఏదో ఈక్వేషన్స్ మారుతాయి, ఈక్వేషన్స్ మారి ఆ నక్కలు, తోడేళ్ళు అవే పరస్పరం కొట్టుకుంటూ ఉండగా ఈ పిల్ల మెల్లగా కాళ్ళు చేతులు కూడా తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. జీవత్యనాథోపి తదీక్షితో వనే. గృహే అభిగుప్త, అదే ఇంట్లో జాగ్రత్తగా ఒక వ్యక్తిని ఉంచారు, చాలా జాగ్రత్తగా ఉంచారు, చిన్నపాటి ఇన్ఫెక్షన్ కూడా సోకకుండా జాగ్రత్తగా ఉంచారు. ఎన్నేళ్ళున్నాడు, ఎన్నేళ్ళుంటాడు? గృహే అభిగుప్తోపి అస్య హతః, ఈయన చాలు అని అనుకుంటే వినశ్యతి, బయలుదేరవలసే ఉంటుంది. ఆయుష్ తీరిన తర్వాతే అనుకుందాము. ఇంట్లో జాగ్రత్తగానే ఉంచారు కదా, జాగ్రత్తగానే చూశారు కదా, చిన్నపాటి ఇబ్బంది కూడా రాకుండా చూశారు కదా. వేళకి తిండి పెట్టారు, మందులు వేశారు, ఇన్ఫెక్షన్స్ అన్నీ రాకుండా చూశారు, బయటవి తగలకుండా, ఎలర్జీలు రాకుండా అన్నీ చూశారు. కానీ కదులుతూనే ఉన్నాడు కదా. ఎలా కదిలాడు అంటే, అస్య హతః, ఈయన చాలనుకున్నాడు, వినశ్యతి, బయలుదేరిపోతాడు. ఇది తెలుస్తూనే ఉంది కదా, కనిపిస్తూనే ఉంది కదా. ఎవరు రక్షించేవాడు లేకపోయినా సరే, చివరికి కన్న తల్లి కూడా వదిలి పారిపోయినా సరే, అనాథగా ఉండేటువంటి జింక పిల్ల అడవిలో బతికిపోతుంది. అందరూ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నా సరే, చాలా ఖర్చు పెట్టి 150 ఏళ్ళు బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నా సరే 55వ ఏడు బయలుదేరేశాడు కదా ఒక ఆయన. కాబట్టి ఈ ఈశ్వరుడు అనేవాడు 2 సందర్భాల్లోనూ ఉన్నాడు అని చెప్పకనే చెప్తున్నాయి ఇవి. కాబట్టి ఈశ్వరుడి విషయంలో ఎవరూ సందేహించకండి అని యముడు చెప్తున్నాడు. పథిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం, గృహే స్థితం తద్విహతం వినశ్యతి, జీవత్యనాథోపి తదీక్షితో వనే, గృహేభిగుప్తోస్య హతో న జీవతి అనేటువంటి ఈ శ్లోకంలో
ఇంతవరకు అసలు జీవుడు లేదా అసలు మనిషి అంటే ఏంటి, మనిషి అనేవాడు ఇక్కడ భూలోకంలో తిష్ట వేసుకుని కూర్చోలేదు అనేటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి, మనిషి అనేవాడు భూలోకంలోకి రావాలన్నా భూమి మీద నుంచి మళ్ళీ బయలుదేరాలన్నా ఈశ్వరుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి, అసలు ఈ సృష్టిలో ఏ ప్రక్రియ జరగాలన్నా ఏ ఇన్సిడెంట్ జరగాలన్నా ఈశ్వరుడి యొక్క అపేక్ష తప్పనిసరిగా ఉంటుంది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను యమధర్మరాజు గారు పూసగుచ్చినట్లు ఇంతవరకు చెప్పాడు. చెప్పి అసలు తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని పై శ్లోకాలలో వివరిస్తున్నాడు. ఆ వివరించబోయేటువంటి విషయాల్ని మనం పైన యథాశక్తిగా అధ్యయనం చేసుకుందాము. కానీ ఈ ఉషీనరోపాఖ్యానంలో యమధర్మరాజు గారు చెప్పినటువంటి విషయాలని కొంచెం సీరియస్గా తీసుకుందాం. హిరణ్యకశిపువు చెప్పిన మాటల్ని మనం తీసుకోవద్దు. కుక్కతోలలో వచ్చినటువంటి గంగాజలాన్ని పవిత్రంగా స్వీకరించాలా స్వీకరించకూడదా అనే విషయం మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. గంగాజలం ఎక్కడున్నా పవిత్రమే అని ఒక అభిప్రాయం, కాదు ఎంత గంగాజలమైనా సరే కుక్కతోల్లో వస్తే కనుక అది పవిత్రం కాదు అనే అభిప్రాయం ఉంది. ఏ అభిప్రాయం సరి అయింది అని మనం సరిగ్గా తేల్చలేము. పెద్ద పెద్ద మహర్షులే ఈ విషయంలో ఇబ్బంది పడ్డారు. కాబట్టి హిరణ్యకశిపువు లాంటి వాడు చెప్తే మనం తత్వం వినాలా అనే సందేహం ఉంటే పోని పక్కన పెడదాం. కానీ ఇంతమంది జీవులు, ఈ జీవుల్లో కూడా మనుషులు ఇంతమంది రావటం పోవటం అని వీళ్ళ ప్రాణాల రాకపోకలని చూసినటువంటి యమధర్మరాజు గారు చెప్పేటువంటి విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. నమ్మటం మాత్రమే కాదు, ఆ విషయాలను అర్థం చేసుకుని తీరాలి. అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, అది ప్రాక్టీస్లోకి వచ్చేట్లుగా ఎలా ఉండాలి అని మనం ఎక్సర్సైజ్ చేసుకుని తీరాలి. ఎంతో కొంత మనం ఆయన చెప్పినటువంటి ఈ అంశాలను మనసులో పెట్టుకుని తీరాలి. ఈశ్వరుడి ద్వారా వచ్చేటువంటి ఈశ్వరుడి ద్వారా జరిగేటువంటి జీవుడి యొక్క రాకపోకలు వీటన్నిటి మీద కాస్తంత అవగాహన పెంచుకుని తీరాలి. పెంచుకుని ఈశ్వరుడు ఏ విధంగా చేస్తే మనం ఆ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి భావనకి ప్రాథమికంగా రావాలి, తప్పనిసరిగా రావాలి. తర్వాత చేయవలసినవి, తర్వాత అర్థం చేసుకోవలసినవి ఎలాగో యమధర్మరాజు గారు చెప్పబోతున్నారు కాబట్టి వాటిని విని వాటిని ఈ అంశాలతో జోడించుకోవాలి. అలా మనం జోడించుకుని ఇలాంటి సందర్భాలలో, ఉషీనరుడికి వచ్చినటువంటి సందర్భం లాంటి సందర్భాలలో మన దుఃఖాన్ని తగ్గించుకోవటం కంటే కూడా, లేదా దుఃఖపడటం కంటే కూడా ప్రధానమైనటువంటి మిగతా పనులు చేసుకోవటం మీద మనం దృష్టి పెట్టాలి. అలా మన దృష్టి మారాలి అని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకుందాం. మన దృష్టి మారి మనకున్నటువంటి ఈ వ్యామోహాలు, మనకున్నటువంటి అనవసరమైన బాధలు ఇవన్నీ తగ్గి మన దృష్టి సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణించాలి అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం యమస్య ప్రేతబంధూనాం సంవాదం తం నిబోధత ఉషీనరేష్వభూద్రాజా సుయజ్ఞ ఇతి విశ్రుతః సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత విశీర్ణ రత్న కవచం విభ్రష్టాభరణస్రజం శర నిర్భిన్న హృదయం శయానమసృగావిలం ప్రకీర్ణకేశం ధ్వస్తాక్షం రభసా దష్టదచ్చదం రజః కుంఠముఖాంభోజం ఛిన్నాయుధ భుజం మృధే.
उशीनरेन्द्रं विधिना तथा कृतं पतिं महिष्यः प्रसमीक्ष्य दुःखिता हतास्म नाथेति करैरुरो भृशं घ्नन्त्यो मुहुः तत्पदयो रूपापतन् रुदत्य उच्चैर्दयिताङ्घ्रि पंकजं सिञ्चन्त्य अस्रैः कुच कुङ्कुमारुणैः विस्रस्त केशाभरणाशुचं नृणां सृजन्त्य आक्रन्दनया विलेपिरे अहो विधात्रा करुणेन नः प्रभो भवान् प्रणीतो दृगगोचरान् दशाम् उशीनराणामसि वृत्तिदः पुरा कृतोऽधुना येन शुचां विवर्धनः त्वया कृतज्ञेन वयं महीपते कथं विना स्याम सुहृत्तमेन ते तत्रानुयानं तव वीरपादयोः शुश्रूषतीनां दिश यत्र यास्यसि एवं विलपतीनां वै परिगृह्य मृतं पतिम् अनिच्छतीनां निर्हारम् अर्कोस्तं सन्न्यवर्तत तत्र प्रेतबन्धूनाम् आश्रुत्य परिदेवितम् आह तान् बालको भूत्वा यमस्वयमुपागतः श्रीयम उवाच अहो अमीषां वयसाधिकानां विपश्यतां लोकविधिं विमोहः यत्रागतस्तत्र गतं मनुष्यं स्वयं सधर्मा अपि शोचन्त्यपार्थम् अहो वयं धन्यतमा यदत्र त्यक्ताः पितृभ्यां न विचिन्तयामः अभक्ष्यमाणा अबला वृकादिभिः सरक्षिता रक्षति यो हि गर्भे य इच्छयेषः सृजतीदमव्ययो य एव रक्षत्यवलुम्पते च यः तस्याबलाः क्रीडनमाहुरीशितुः चराचरं निग्रह संग्रहे प्रभुः पथि च्युतं तिष्ठति दिष्टरक्षितं गृहे स्थितं तद्विहतं विनश्यति जीवत्यनाथोऽपि तदीक्षितो वने गृहेऽभिगुप्तोऽस्य हतो न जीवति इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे द्वितीयाध्याये श्लोकाः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.